క్లియర్. కంప్లీట్ గా. సో మొత్తం అంటే న్యూరల్ నెట్వర్క్ మనం డిజైన్ చేసుకున్న న్యూరల్ నెట్వర్క్ లో వెయిట్స్ ఎట్లా ఫైండ్ చేస్తాం వరకు క్లియర్ కదా? క్లియర్. క్లియర్, ఓకే. సో ఇవాళ నుంచి యాక్టివేషన్ ఫంక్షన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, దానికంటే ముందు ఒక్క నిమిషం. నార్మల్ గా మనకి మెషిన్ లెర్నింగ్ అయినా డీప్ లెర్నింగ్ అయినా ఇది బయాస్ వేరియన్స్ ఉంది కదా? ఉంది, బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్. ఓకే, వేరియన్స్ అంటే ఏంటి? వేరియన్స్ అంటే చెప్తా. హైలీ సెన్సిటివ్. ఓకే, అంటే ఒక్క పాయింట్ మార్చినా కానీ ఎంటైర్ మోడల్ చేంజ్ అవుతుంది. ఓకే, లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఏంటి, ఆ ప్లేన్ మారిపోతుంది. అంటే వేరియన్స్ ఎక్కువ ఉంది అంటే ఓవర్ ఫిట్ అయినట్టు కదా. ఓవర్ గా ఫిట్ అయినప్పుడు ఒక్క పాయింట్ మార్చినా కానీ నీ ప్లేన్ షేప్ మారిపోతుంది, ప్లేన్ పారామీటర్స్. సో న్యూరల్ నెట్వర్క్ ఏం మారుతాయి ఓవర్ ఫిట్ అయితే? ఒక ట్రైనింగ్ చేసిన నేను ఒక డేటా పైన ట్రైనింగ్ చేసిన, ట్రైనింగ్ అంటే ఓవర్ గా ట్రైనింగ్ చేసిన, ఓవర్ ఫిట్ అయి ఉంది. ఓకే, ఓవర్ ఫిట్ అయిన తర్వాత నేను ఉన్న ట్రైనింగ్ డేటా సెట్ లో నుంచి ఒక డేటా పాయింట్ చేంజ్ చేసి మళ్ళీ ట్రైన్ చేస్తున్నా. ఓకే, నాకు 1,00,000 డేటా పాయింట్స్ ఉన్నాయి. ఓకే, 1,00,000 డేటా పాయింట్స్ మీద ట్రైన్ చేసిన ఒక న్యూరల్ నెట్వర్క్ వెయిట్స్ అవి ఫైండ్ అవుట్ చేసుకొని రెడీగా ఉంది. ఇప్పుడు ఏంటి, ఇదే 1,00,000 ట్రైనింగ్ డేటా సెట్ లో నేను ఓన్లీ 1 పాయింట్ చేంజ్ చేసిన నేను. ఓకే, ఇక్కడ ఓవర్ ఫిట్ చేసిన, ఇక్కడ కూడా ఓవర్ ఫిట్ చేయడానికి ట్రై చేస్తున్నా. అప్పుడు ఏం చేంజ్ వస్తుంది నాకు? అంటే ఏం చేంజ్ అంటే ఎట్లా చెప్పాలి అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ లో సేమ్ డేటా 1,00,000 ట్రైనింగ్ డేటా పాయింట్స్ ఉండి నేను ట్రైన్ చేస్తున్నా మోడల్. ట్రైన్ చేస్తున్నప్పుడు నాకు ప్లేన్ ఇట్లా వచ్చింది అనుకుందాం, ఇట్లా వచ్చింది. ఓకే, ఇది ఈ షేప్ లో వచ్చింది. సో ఇప్పుడు నేను ట్రైనింగ్ డేటాలో ఒక పాయింట్ మార్చి మళ్ళీ ట్రైన్ చేస్తున్నా, అంటే ఓవర్ గానే ఫిట్ చేస్తున్నా. ఒక్క పాయింట్ ని కూడా మళ్ళీ ఫిట్ అవ్వాలి కదా ఈ మోడల్. ఇంతకు ముందు ఉన్న దాంట్లోనే ఉన్నట్టయితే ఆ డేటా పాయింట్ అట్లానే వస్తుంది షేప్. అట్లా కాకుండా వేరే దగ్గర ఉందనుకో ఆ డేటా పాయింట్, దానికోసం మొత్తం మోడల్ మొత్తం షేపే చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్పినాను, ఆ షేప్ లో రాదు. జస్ట్ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఒక్క ట్రైనింగ్ పాయింట్ మారినందుకు నా లైన్ కి సంబంధించిన వెయిట్స్ చేంజ్ అవుతున్నాయి. లైన్ ఇట్లా రాదు, బట్ వేరే స్ట్రైట్ లైన్ వస్తుంది, బట్ వెయిట్స్ చేంజ్ అవుతున్నాయి కదా. ఓకే, సో ఇక్కడ న్యూరల్ నెట్వర్క్ లో ఓవర్ ఫిట్ అవుతే ఏం చేంజ్ అవుతాయి, ఏమవుతుంది? న్యూరల్ నెట్వర్క్ లో ఇది వెయిట్స్ చేంజ్ అవుతాయి. వెయిట్స్ చేంజ్ అవుతాయి, రైట్, కరెక్ట్. ఓకే, సో ట్రైనింగ్ అంటే ఏంటి, వెయిట్స్ వస్తాయి. సో 1,00,000 డేటా పాయింట్స్ మీద నేను ఓవర్ గా ఫిట్ చేసినప్పుడు ఏంటిది, వెయిట్స్ చాలా మొత్తం కంప్లీట్ గా ఆ ఒక్క డేటా పాయింట్ కూడా వదలకుండా వెయిట్స్ అన్ని సెట్ అవుతాయి కదా. నేను ఒక్క పాయింట్ చేంజ్ చేసేసరికి మళ్ళీ ఏంటి, మళ్ళీ న్యూరల్ నెట్వర్క్ మొత్తంలో ఉన్న వెయిట్స్ అన్ని చేంజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అదే ఓవర్ గా ఫిట్ అవ్వలేదు అనుకో, 1,00,000 డేటా పాయింట్స్ లో ఒక్క పాయింట్ రాంగ్ గా ప్రెడిక్ట్ చేస్తే ఏం అవ్వదు అని చెప్పి ఇంతకు ముందు ఉన్న వెయిట్సే ఉంటాయి, నార్మల్ గా ఫిట్ అవుతాయి, బెస్ట్ ఫిట్ ఉంటాయి. ఓవర్ ఫిట్ అవడం వల్ల ఏంటి, దీనికోసం అని చెప్పి ఆ ఒక్క పాయింట్ కోసం అని కంప్లీట్ వెయిట్స్ చేంజ్ అవుతాయి. ఓకే, ఓవర్ ఫిట్ అయితే వెయిట్స్ చేంజ్ అవుతాయి, ఇది ఓకే కదా? ఓకే, సో ఓవర్ ఫిట్టింగ్ ఎప్పుడు అవుతుంది మనకి? ఓవర్ ఫిట్ ఎప్పుడైతే అంటే ఒక పాయింట్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఆ పాయింట్ వల్ల మొత్తం మోడల్ అంతా షేక్ అవుతుంది. షేక్ అవడం అంటే అదే. ఓకే, డెసిషన్ ట్రీస్ ఎప్పుడు ఓవర్ ఫిట్ అయితే డెప్త్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటే, అంటే ఒక్కొక్క పాయింట్ నువ్వు ఫిట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఓవర్ ఫిట్ అవుతుంది. సో ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్ కూడా నెంబర్ ఆఫ్ హిడెన్ లేయర్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ, అంటే న్యూరాన్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఓవర్ గా ఫిట్ అవుతా ఉంటుంది డేటా. సో నెంబర్ ఆఫ్ లేయర్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటే మోడల్ అనేది ఓవర్ ఫిట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఈ న్యూరాన్స్ ఇన్ని లేయర్స్ కాకుండా తక్కువ లేయర్స్, ఒకటే లేయర్ ఉంది అనుకో, 1 or 2 లేయర్స్ ఉన్నాయి అనుకో, మనకు 1,00,000 డేటా పాయింట్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి అది ఫిట్ అవ్వదు సరిగ్గా, ఏదో నార్మల్ గా ఫిట్ అవుతుంది అంతే కదా. సో లేయర్స్ అనేవి చాలా తక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది, మోడల్ అండర్ ఫిట్ అవుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ లేయర్స్ అండ్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేది మనకి ఇక్కడ ఒక హైపర్ పారామీటర్. న్యూరల్ నెట్వర్క్స్ లో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇది ఒక హైపర్ పారామీటర్. డెసిషన్ ట్రీలో ఎగ్జాంపుల్, డెసిషన్ ట్రీలో ఏంటిది, ఒకటే కండిషన్ పెట్టుకొని నువ్వు జస్ట్ స్ప్లిట్ చేసినావు, ఒకటేసారి స్ప్లిట్ చేసినావు అనుకున్నాం. ఇట్లా చేసినప్పుడు నీ మోడల్ ఏంటిది, హై బయాసే ఉంటుంది, ఎందుకంటే ఈ కండిషన్ బట్టి ఇదా ఏదో ఒకటి చెప్తుంది అంతే, కరెక్ట్ గా చెప్తుంది కదా ఆన్సర్, బయాస్ గానే చెప్తుంది. అదే డెప్త్ చాలా పెడితే ఓవర్ గా ఫిట్ అయ్యి వేరియన్స్ ఎక్కువ అవుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా న్యూరల్ నెట్వర్క్స్ లో కూడా నెంబర్ ఆఫ్ లేయర్స్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇంక్రీజ్ అయితే ఓవర్ ఫిట్ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ లేయర్స్ తక్కువ ఉంటే అండర్ ఫిట్ అవుతుంది, చాలా తక్కువ ఉంటే.
సో నెంబర్ ఆఫ్ లేయర్స్ ఎన్ని ఉండాలి అనేది హైపర్ పారామీటర్. అక్కడ ఎట్లయితే నార్మల్ గా KNN వాటిలో K వాల్యూ చేంజ్ చేసుకుంటూ అవుట్పుట్ యాక్యురసీ అయితే యాక్యురసీ అదంతా చూసినాం కదా. ఒక పాయింట్ దగ్గర చాలా హై ఉంటది, అది నీకు బెస్ట్ K అని ఫిక్స్ అవుతావు. ఇక్కడ కూడా అంతే, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఒక్కొక్కటి పెట్టుకుంటూ దీని పర్ఫార్మెన్స్ మెజర్ చేసి ఎక్కడైతే మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ వస్తుంది లేదా మాక్సిమం పర్ఫార్మెన్స్ వస్తుందో అది పర్టికులర్ దాన్ని ఫిక్స్ అవుతాం. ఓకే ఓకే ఇంకొకటి కూడా ఉంది ప్రాబ్లం. ఓకే నెంబర్ ఆఫ్ లేయర్స్ తక్కువనే ఉన్నాయి, తక్కువ ఉన్నా కానీ నేను ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఎందుకు తక్కువ ఓవర్ ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎందుకున్నాయంటే అంటే ఇప్పుడు ఉన్నాయి కదా కాంతి హిడెన్ లేయర్స్లో ఒక్కొక్కటి ఫంక్షన్ F1 F2 అవి ఎక్కువ ఉండొచ్చేమో చెప్పలేము. అవి కాదు, లాస్ మనం కన్సిడర్ చేసే లాస్ ఉంది కదా. ఓకే ఓకే లాస్ ఆప్టిమైజేషన్ లో నుంచే కదా మనం అక్కడ మనకి ఇప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ లాస్ ఆప్టిమైజేషన్ ఏంటిది? మినిమైజింగ్ W summation I is equal to 1 to log of 1 plus exponential of minus y W transpose xi. ఓకే ఇట్లా ఉంది లాజిస్టిక్ రిగ్రెషన్. దీన్ని ఓవర్ ఫిట్ అవుతుంది అండర్ ఫిట్ అవుతుంది అని కంట్రోల్ తెచ్చుకోవడానికి నేను ఏం చేసిన, ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ ప్రాబ్లం ఉంది దీనికి కంట్రోల్ తీసుకోవాలని చెప్పి రెగ్యులరైజేషన్ లో యాడ్ చేసాం. ఓకే ఓకే రెగ్యులరైజర్ ఏం చేస్తుంది, ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ అవ్వకుండా చూస్తుంది. ఓకే ఇక్కడ ఉన్న వాటిలలో నాకు ఎక్కడ హైపర్ పారామీటర్ లేదు కాబట్టి ఒక హైపర్ పారామీటర్ ఇంట్రడ్యూస్ చేయడానికి రెగ్యులరైజేషన్ టర్మ్ ఇంట్రడ్యూస్ చేసినాం, L1 or L2. ఓకే L1 or L2 లో కూడా జస్ట్ W మీద కంట్రోల్ కోసం L1 L2, దానికంటే ముందు లాంబ్డా అని ఒక పారామీటర్ పెట్టి ఈ రెగ్యులరైజేషన్ టర్మ్ ని మల్టిప్లై చేసినాం కదా. ఓకే సో నాకు ఈ హైపర్ పారామీటర్ తెచ్చుకొని ఈ పర్టికులర్ కంప్లీట్ లాస్ మీద నేను కంట్రోల్ తెచ్చుకోవడం కోసమే రెగ్యులరైజేషన్ టర్మ్. సో ఇక్కడ కూడా నేను యాక్టివేషన్ దగ్గర లాస్ ఏదైనా కన్సిడర్ చేయొచ్చు అన్న, స్క్వేర్ లాస్ కన్సిడర్ చేస్తూ, అంటే లీనియర్ రిగ్రెషన్ కి ఈక్వలెంట్. లీనియర్ రిగ్రెషన్ ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ అవుతున్నప్పుడు ఇక్కడ కూడా లాస్ లీనియర్ స్క్వేర్ లాస్ పెట్టుకున్నప్పుడు ఇది కూడా ఓవర్ ఫిట్ అవ్వచ్చు అండర్ ఫిట్ అవ్వచ్చు చెప్పలేము. ఓకే సో ఈ ఓవర్ ఫిట్ అండర్ ఫిట్ అంటే లాస్ టర్మ్ నుంచి కూడా న్యూరల్ నెట్వర్క్ ఓవర్ ఫిట్ ఆర్ అండర్ ఫిట్ అవ్వచ్చు, కాబట్టి లాస్ కి కూడా మనం ఇక్కడ రెగ్యులరైజర్ యాడ్ చేస్తాం. ఓకే న్యూరల్ నెట్వర్క్స్ లో సేమ్ అక్కడలానే L1 రెగ్యులరైజరా L2 రెగ్యులరైజరా అనేది మన ఇష్టం. ఓకే సో ఇప్పుడు ఓవరాల్ గా మొత్తం కంప్లీట్ న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ చేయాలంటే మనకున్న హైపర్ పారామీటర్స్ ఏంటివి? ఎన్ని? ఒకటేమో అంటే హైపర్ పారామీటర్స్ అంటే ఇప్పుడు రిగ్రెషన్ హైపర్ పారామీటర్ అంటే ఆ పారామీటర్ ని చేంజ్ చేస్తుంటే నీ మోడల్ పర్ఫార్మెన్స్ చేంజ్ అవ్వాలి. అవును. ఓకే నెంబర్ ఆఫ్ లేయర్స్ చేంజ్ చేస్తే ఓవర్ ఫిట్ ఆర్ అండర్ ఫిట్ లేదా మోడల్ పర్ఫార్మెన్స్ చేంజ్ అవుతుంది, ఇది ఒక హైపర్ పారామీటర్. ఇంకొకటి రిగ్రెషన్ టర్మ్ అని చెప్తాం. రిగ్రెషన్ రెగ్యులరైజర్ లో లాంబ్డా. ఓకే ఈ లాంబ్డాని కూడా నేను చేంజ్ చేస్తుంటే ఓవర్ ఫిట్ ఆర్ అండర్ ఫిట్ అవ్వచ్చు. ఓకే సో ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్ లో ఈ రెండు హైపర్ పారామీటర్స్ బేస్ చేసుకొని బెస్ట్ మోడల్ డిజైన్ చేస్తాం. అంటే ఇప్పుడు నేవీ బైస్ ఏమేమి ఉపయోగించాం అందులో మరి డీప్ లెర్నింగ్ లో? నేవీ బైస్ అవన్నీ నేవీ బైస్ అంటే ఏంటిచ్చింది? కాంతి నేవీ బైస్ ఏంటంటే కండిషనల్ ప్రాబబిలిటీ కాంతి. ఓకే కండిషనల్ ప్రాబబిలిటీ డైరెక్ట్ నీకు ఉన్న దాని మీద ప్రాబబిలిటీ అప్లై చేస్తున్నావు. అవును. దీంట్లో న్యూరల్ నెట్వర్క్ లో నాకు ఫంక్షన్ కావాలని చెప్పినా. ఓకే యాక్టివేషన్ ఫంక్షన్ కావాలి. నేవీ బైస్ లో ఫంక్షన్ ఎక్కడ ఉంది? ఏం లేదు కాంతి. ఓకే నేను ఇక్కడ లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా వాడతామని చెప్పట్లేదు, మరి లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా ఇక్కడ వాడము ఈక్వేషన్. ఇక్కడ నువ్వు యాక్టివేషన్ ఫంక్షన్ సిగ్మాయిడ్ ఫంక్షన్ పెట్టుకుంటే అది లాజిస్టిక్ రిగ్రెషన్ లాగా వర్క్ చేస్తుంది అని చెప్పిన అంతే. ఓకే అది కూడా ఒక్కటే న్యూరాన్ ఉండి దానికి సిగ్మాయిడ్ పెడితే అది లాజిస్టిక్ రిగ్రెషన్ లాగా పనిచేస్తుంది. న్యూరల్ నెట్వర్క్ లో నువ్వు అన్ని సిగ్మాయిడ్స్ పెట్టినా అదేం లాజిస్టిక్ రిగ్రెషన్ లాగా ఏం పనిచేయదు. ఓకే ఒక్క న్యూరాన్ లో సిగ్మాయిడ్ పెట్టుకుంటే ఇట్స్ ఈక్వలెంట్ టు లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకే క్లియరా? క్లియర్. బయాస్ వేరియన్స్ ట్రేడ్ ఆఫ్. సో నెంబర్ ఆఫ్ లేయర్స్ పెంచినా ఓవర్ ఫిట్ అవుతావు, సో దాన్ని బట్టి నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. ట్రేడ్ ఆఫ్ ఎందుకన్నా తెలుసు కదా, అప్పుడు చెప్పిన ఒకటి ఇంక్రీజ్ అవుతే ఒకటి డిక్రీజ్ అవుతుంది. ఓకే సో నువ్వు వేరియన్స్ తగ్గించుకోవాలంటే బయాస్ పెరుగుతుంది. సో రెండింటికి ఆప్టిమల్ వాల్యూ అంటే రెండు నార్మల్ గా ఓకే యాక్సెప్టబుల్ వాల్యూ ఉండే దగ్గర నువ్వు చూస్ చేసుకుంటావు. అది ఫైండ్ అవుట్ చేయడమే హైపర్ పారామీటర్ ట్యూనింగ్.
ఓకే, ఏమైనా డౌట్స్ వచ్చినాయి ఎవరికైనా? నో. మీనింగ్ మహేందర్ భాయ్, సంజయ్, కొటిమూరి, యశ్వంత్, శ్రీకాంత్, అక్షర. న్యూరల్ నెట్వర్క్ ట్రైన్ చేయడం అయినా కోడ్ చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే ఓకే. సో ఇదంతా మొత్తం బ్యాక్ ఎండ్ ఇదంతా. ఓకే, ఇప్పుడు న్యూరల్ నెట్వర్క్స్ లో కంప్లీట్ గా అర్థమైనాయి కదా, నార్మల్ ఇన్పుట్ లేయర్ ఏంటిది, హిడెన్ లేయర్స్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి. ఓకే, ట్రైనింగ్ ఎట్లా చేస్తాం కూడా అర్థమైందా కంప్లీట్ గా, క్లియర్ గా? ట్రైనింగ్ అంటే ఎట్లా కాంతి, అంటే ఒక్కొక్క దానికి ట్రైనింగ్ ఎట్లా అవుతుందో నిన్న చెప్పినా వచ్చింది. వెయిట్స్ తో చేయడం అదే కదా కాంతి నేను చెప్పినట్లే. వెయిట్స్ తో చేయడం కాదు, వెయిట్స్ ఫైండ్ అవుట్ చేస్తావు ట్రైనింగ్ ఫేజ్ లో. ఓకే, ఆ వెయిట్స్ ఫైండింగ్ కూడా ఎట్లా చేస్తాము, బ్యాక్ ప్రొపగేషన్ అవన్నీ క్లియర్ కదా? బ్యాక్ ప్రొపగేషన్ క్లియర్ కాంతి. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్. సో ఇప్పుడు మొత్తం న్యూరల్ నెట్వర్క్ లో మనకు తెలియదు ఒకటి ఉంది, ఏంటిది అది? మొత్తం తెలియదా? అన్నిటి గురించి తెలుసుకున్నాము, ఒక దాని గురించి తెలుసుకోలేదు. టెస్టింగ్ గురించి. ఏంటది? టెస్టింగ్. టెస్టింగ్. ఓకే సరే, టెస్టింగ్ ఏంటి? ట్రైనింగ్ అయినప్పుడు న్యూరల్ నెట్వర్క్ ఏవో వెయిట్స్ వచ్చినాయి. అవును, ఓకేనా? ఆ వెయిట్స్ వచ్చినాయి, ఇట్లా ఏదో న్యూరల్ నెట్వర్క్ ఉంది నువ్వు డిజైన్ చేసింది. ఓకే కదా? ఓకే ఓకే, క్లియర్. దీనికి 10, 9, 6, 2, 3, 10 ఏదో 12, 13 ఇదేదో వెయిట్స్ ఉన్నాయి. టెస్టింగ్ అప్పుడు ఏముంటుంది, జస్ట్ ఈ న్యూరల్ నెట్వర్క్ సేవ్ అవుతాయి ఈ వెయిట్స్ తో పాటు. నువ్వు ఇస్తున్నావు ఇన్పుట్, ఇచ్చిన ఇన్పుట్ దీనికి మల్టిప్లై అవుతుంది, ఈ ఫంక్షన్ లోకి వెళ్తుంది, ఇక్కడ నుంచి అవుట్పుట్ వస్తుంది. ఇది మళ్ళీ దీనికి మల్టిప్లై అవుతుంది, ఈ రెండింటి మల్టిప్లై బట్టి ఈ ఫంక్షన్ ఏదో డెసిషన్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది. ఇంతే టెస్టింగ్ అంటే. ఇంకా ఒకటి తెలుసుకోవాల్సింది, ఇవి క్రాస్ వాలిడేషన్లు అవి ఏం లేవా కంటే? క్రాస్ వాలిడేషన్ ఉన్న కాన్సెప్ట్స్ అన్ని ఎక్కడ అన్నిట్లో వాడము, అవి దేన్ని దానికే వాడతాం, అర్థమైందా? ఓకే ఓకే, అంటే అడుగుతున్నాం కదా, అట్లా చెప్పినాం కదా, ఇట్లా చెప్పలే కదా అట్లా. సో ఎంటైర్ న్యూరల్ నెట్వర్క్ లో ఇప్పుడు మనకు తెలియంది ఈ పార్ట్ అంతే. అవును కాదు, దాని లోపల ఏం ఉంటుందో చెప్పలేదు ఇంకా. అవునా? ఓకే, సో మనకు తెలియంది ఓన్లీ యాక్టివేషన్ ఫంక్షన్. యాక్టివేషన్ ఫంక్షన్ అని ఎందుకు అంటామని చెప్పిన, దీనికి వచ్చిన ఇన్పుట్స్ మీద డిపెండెంట్ అయ్యి ఈ అవుట్పుట్ వస్తుంది మనకి. ఓకే, సో ఎగ్జాంపుల్ పర్సెప్ట్రాన్ తీసుకుంటే ఏంటిది, ఈ వచ్చిన అన్ని ఇన్పుట్ సమ్మేషన్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంటేనే ఇది 1 అనే అవుట్పుట్ ఇస్తుంది. దీంట్లో ఈ న్యూరాన్ నుంచి వచ్చే అవుట్పుట్. ఓకే, ఆర్ ఈ వచ్చిన సమ్మేషన్ అన్ని వచ్చిన పాయింట్స్ అన్నిటిని వెయిట్స్ తో మల్టిప్లై చేసి వీటి యాడ్ చేసినాక వచ్చిన ఫంక్షన్ కి లెస్ దాన్ 0 ఉంది అనుకో, 0 ఇస్తుంది. అంటే డిపెండింగ్ ఆన్ ఇన్పుట్ ఇది ఫైర్ చేస్తుంది. ఫైర్ అంటే లైక్ యాక్టివేట్ చేస్తుంది న్యూరాన్ ని. 1 అంటే యాక్టివేట్ ఆన్ అయినట్టు, 0 అంటే ఆఫ్ కదా. ఆఫ్ అంటే దీంట్లో నుంచి ఏం సిగ్నల్ రాదు. ఎగ్జాంపుల్ పర్సెప్ట్రాన్ ని చూసుకుంటే, సో దీన్ని ఇలా యాక్టివేట్ చేసింది. ఫస్ట్ మోడల్ పర్సెప్ట్రాన్ బేస్ మీద నుంచి డిజైన్ చేసింది కాబట్టి దీన్ని యాక్టివేషన్ ఫంక్షన్ అంటాం. ఓకే ఓకే, సో ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ ఏమేమి ఉండొచ్చు? ఫస్ట్ వన్ ఏం చెప్పిన, పర్సెప్ట్రాన్ కి సంబంధించిన ఫంక్షన్ ఏంటిది? పర్సెప్ట్రాన్ ఒకటి, అందులో మనము సమ్మేషన్ ఒకటి, ఇంకా పర్సెప్ట్రాన్ ఫంక్షన్ 1 ఎప్పుడు వస్తుంది? సమ్మేషన్ ఆఫ్ ఆల్ ది అన్ని ఇన్పుట్స్ దీనికి వచ్చినవి అంటే W ట్రాన్స్పోజ్ X వచ్చినవి గ్రేటర్ దాన్ 0 ఉంటే 1. ఓకే, W ట్రాన్స్పోజ్ X లెస్ దాన్ 0 ఉంటే 0. పర్సెప్ట్రాన్. నెక్స్ట్ ఓకే, ఈ ఫంక్షన్ ని నేను లాజ్ అంటే దీంట్లో ఆ పర్టికులర్ ఫంక్షన్ లో నేను ఐడెంటిటీ ఫంక్షన్ పెట్టిన. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటిది? f of x is equal to x అని. అంటే ఏం ఇన్పుట్ వస్తే అదే అవుట్పుట్ వస్తుంది. సో ఇట్లా పెడితే ఇదొక ఫంక్షన్ పెట్టుకోవచ్చు, యాక్టివేషన్ ఫంక్షన్. థర్డ్ వన్ ఏంటి? f of x is equal to sigmoid of x. వచ్చిన x కి సిగ్మాయిడ్ అప్లై చేసి కూడా నేను పంపించవచ్చు అవుట్పుట్. ఓకే, సో ఇట్లానే ఇంకా చాలా ఉన్నాయి. f of x is equal to
tan x. ఓకే, ఓకే. ఓకే. tan h of x, ఇంకా రేలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట యాక్టివేషన్ ఫంక్షన్స్. సో మనం ఇప్పుడు నార్మల్ గా నేను ఏం చెప్పిన యాక్టివేషన్ ఫంక్షన్స్ చూస్ చేసుకొని డిపెండింగ్ ఆన్ అప్లికేషన్ ఒక్కొక్క టైప్ యాక్టివేషన్ ఫంక్షన్స్ చూస్ చేసుకుంటాం. అండ్ ఇంకొకటి ఉన్న వాటిలలో కూడా బెస్ట్ యాక్టివేషన్ ఏదైతే ఉంది, దేనికి ఏ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ చూసుకొని యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేది ఏది తీసుకోవాలని డిసైడ్ అవుతాం. సో వన్స్ యాక్టివేషన్ ఫంక్షన్స్ డిసైడ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ యాక్టివేషన్ ఫంక్షన్స్ మీద మన డేటా సెట్ అప్లై చేసి వెయిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం ట్రైనింగ్ ఫేజ్ లో. ఓకే. ఓకే, సో ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ అన్ని ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ ఫస్ట్ వన్ క్లియర్ కదా? ఫస్ట్ సెకండ్ ఎస్ ఎస్ క్లియర్. ఫస్ట్ వన్ ఏంటి, నీకు వచ్చిన అంటే ఈ పర్టికులర్ న్యూరాన్ కి వచ్చిన ఇన్పుట్స్ గ్రేటర్ దాన్ 0 అయితే 1, లెస్ దాన్ 0 అయితే 0. నెక్స్ట్ ఐడెంటిటీ ఫంక్షన్ పెడితే ఏంటిది, ఈ పర్టికులర్ న్యూరాన్ కి ఏది ఇన్పుట్ వస్తే అది అవుట్పుట్ గా పంపిస్తుంది. 0 వస్తే 0, 1 వస్తే 1, 10 వస్తే 10. ఓకే. 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 నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్స్ డిజైన్ చేసినాక సిగ్మాయిడ్, టాన్ హెచ్ ఈ రెండు చాలా ఎక్కువ యూజ్ చేశారు అనమాట. ఓకే. ఓకే, బట్ దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని నెక్స్ట్ వేరే యాక్టివేషన్స్కి వెళ్తాం మనం. ఫస్ట్ ఇవి చూసి నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, సో సిగ్మాయిడ్ యాక్టివేషన్ అంటే ఏంటిది? సమ్మేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ కి ఈ న్యూరాన్ కి ఎక్స్ అనేది ఇన్పుట్ వచ్చింది అనుకుందాం, ఇవన్నీ యాడ్ చేస్తే ఏదో సమ్ ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇక్కడ నువ్వు ఉన్నది సిగ్మాయిడ్ యాక్టివేషన్, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్సే కదా. ఓకే, సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. సో సిగ్మాయిడ్ ఫంక్షన్ ఏంటి? సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ అంటే sigmoid of x is equal to w transpose x greater than equal to 1 by exponential of w transpose x. చిన్న డబ్ల్యూ ట్రాన్స్పోజ్ కాన్సెప్ట్ లేదు, అది లాజిస్టిక్ రిగ్రెషన్ కాన్సెప్ట్. ఓకే. నేను సిగ్మాయిడ్ ఫంక్షన్ గురించి అడిగిన. ఓకే. ఓకే, సో సిగ్మాయిడ్ ఫంక్షన్ అంటే 1/1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ ని సిగ్మాయిడ్ ఫంక్షన్ అంటాం. ఓకే, ఈ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎట్లుంటది ప్లాట్ చేస్తే ఈ ఫార్మాట్ లో ఉంటది అని చెప్పిన సిగ్మాయిడ్ ఫంక్షన్. ఓకే, సో సిగ్మాయిడ్ ఫంక్షన్ నేను లాజిస్టిక్ రిగ్రెషన్ లో ఎందుకు యూజ్ చేసిన, ఒక ఎక్స్టెంట్ వరకు నాకు ఏమొస్తే ఆ వాల్యూసే పాస్ చేయాలి. ఒక ఎక్స్టెంట్ తర్వాత ఎక్స్ వాల్యూ 20 వచ్చినా గానీ నేను ఏం చేస్తా, సిగ్మాయిడ్ నుంచి వెళ్ళే అవుట్పుట్ 10 అనే పాస్ చేస్తా ఎగ్జాంపుల్. ఓకే, ఇట్లా. సో ఫిక్స్డ్ వాల్యూ అంటే ఒక ఎక్స్టెంట్ తర్వాత నాకు ఫిక్స్డ్ వాల్యూ కావాలి కాబట్టి నేను లాజిస్టిక్ రిగ్రెషన్ లో సిగ్మాయిడ్ ఫంక్షన్ వాడిన. ఓకే, బట్ సిగ్మాయిడ్ ఫంక్షన్ అంటే ఇది 1/1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్, అప్పుడు కూడా చెప్పిన. ఓకే. ఓకే, సో సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది 0 నుంచి 1 వరకు ఉంటుంది ఇది. ఓకే, అండ్ ఇది యాక్సిస్ ని, వై యాక్సిస్ ని కట్ చేసే పాయింట్ 0.5. ఓకే, నెక్స్ట్ ఇంకొక కండిషన్ కూడా చెప్పిన నేను, న్యూరల్ నెట్వర్క్స్ లో ఏ యాక్టివేషన్ ఫంక్షన్ వాడినా అది ఏమై ఉండాలని చెప్పిన, డిఫరెన్షియబుల్ అయి ఉండాలి అని చెప్పిన. ఓకే, సో ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అయినా మనం యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు న్యూరల్ నెట్వర్క్స్ లో. నేను ఇప్పుడు చెప్పే ఫంక్షన్సే కాదు, ఏ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ అయినా యాక్టివేషన్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు మనం న్యూరల్ నెట్వర్క్స్ లో. ఓకే, సో అన్ని ఉన్నాక మళ్ళీ సిగ్మాయిడ్, టాన్ హెచ్ వీటి మీద ఎందుకు చెప్తున్నాం? డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కదా అంటే, సిగ్మాయిడ్, టాన్ హెచ్ ఏంటి అంటే డిఫరెన్షియేట్ చేసినా గానీ మళ్ళీ సిగ్మా ఫామ్ అంటే సిగ్మాయిడ్ అయితే సిగ్మాయిడ్ డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ సిగ్మాయిడ్ ఫామ్ లోనే ఉంటుంది అది. ఓకే. ఓకే. హలో, సో దీన్ని డిఫరెన్షియేట్ చేసినాను అనుకో, సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే నాకు ఏమొస్తుంది? సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్. ఓకే, సో డిఫరెన్షియేట్ చేసినాక కూడా నాకు సిగ్మాయిడ్ ఫామ్ లోనే ఉంది కాబట్టి ఒక్కసారి నేను సిగ్మాయిడ్ కి ఫంక్షన్ రాసి పెట్టుకున్నాను అనుకో, అదే నేను రీయూజ్ చేసుకోవచ్చు కదా, కాంపిటేషన్ కూడా ఈజీగా అవుతుంది. వేరే డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ నార్మల్ ఒక ఫంక్షన్ ఉంటుంది, డిఫరెన్షియబుల్ అయినా కానీ డిఫరెన్షియేట్ అయినాక వేరే ఫంక్షన్ వస్తుంది మనకి. ఓకే, సో వేరే ఫంక్షన్ కూడా మళ్ళీ మనం కోడ్ రాయాలి. సిగ్మాయిడ్ అయితే అడ్వాంటేజ్ ఇదే అనమాట, ఈవెన్ డిఫరెన్షియబుల్ ఫామ్ కూడా సిగ్మాయిడ్ ఫామ్ లోనే ఉంటుంది. ఓకే, అందుకని సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎక్కువ వాడారు. అండ్ ఇంకొకటి సిగ్మాయిడ్ ఫంక్షన్ వాడడానికి మెయిన్ రీజన్ ఏంటిది, మనం లాజిస్టిక్ రిగ్రెషన్ లో చూసినట్టు మనకు కావాల్సిన రేంజ్ వరకు వాల్యూస్ అలౌ చేస్తుంది, ఆ తర్వాత ఏ వచ్చినా కానీ థ్రెషోల్డ్ వాల్యూ పాస్ చేస్తాం. ఓకే. ఓకే, సో సిగ్మాయిడ్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఆ కర్వ్ ఇలా ఉంటుంది అనమాట. ఓకే, 0.25.
ఎస్. ఏమైనా డౌట్ వచ్చిందా? నో. డౌట్ ఏం రాలేదా? నో. ఓకే, ఇంకొకటి చాలా ఎక్కువగా వాడినది ఏంటి అంటే tan h of x. ఓకే. ఈ యాక్టివేషన్ ఫంక్షన్ ప్లేస్ లో ఏ ఫంక్షన్ అయినా పెట్టుకోవచ్చు కదా. ఒకటి సిగ్మాయిడ్ వాడింది చాలా వరకు, తర్వాత tan h వాడు. ఎందుకంటే tan h of x, నార్మల్ tan h of x ఫంక్షన్ ఏంటిది? tan h of x అంటే e power x minus e power minus x by e power x plus e power minus x. ఎస్. ఓకే, ఈవెన్ దీన్ని డిఫరెన్షియేట్ చేసినా కానీ, లైక్ tan h of x ని డిఫరెన్షియేట్ చేసిన అనుకో, అది కూడా tan h of x ఫార్మాట్ లోనే ఉంటుంది అన్నమాట. ఓకే. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఇది వాడొచ్చు. అండ్ ఈవెన్ tan h of x ఫంక్షన్ కూడా ఈ ఫామ్ లో ఉండొచ్చు. సేమ్ సిగ్మాయిడ్ ఫంక్షన్ లాగానే ఉంటది, బట్ స్కేల్ డిఫరెన్స్ అన్నమాట. ఓకే. ఓకే, ఇంకొకటి tan h ఆఫ్ డిఫరెన్షియేషన్ చేస్తే ఇది ఎట్లా వస్తుంది? ఇక్కడ నుంచి ఇట్లా పాస్ అవుతుంది. వన్ కాదు, 1.5. ఓకేనా? హలో. ఎస్. ఓకే, సో ఇవి చాలా ఎక్కువగా వాడిన ఫంక్షన్స్, బట్ ఈ ఫంక్షన్స్ తో ప్రాబ్లం ఉంది. అందుకని ఏం చేస్తాం, వేరే యాక్టివేషన్ ఫంక్షన్స్ కొత్తవి డిజైన్ అయినాయి అనమాట. సో వీటితో ఉన్న ప్రాబ్లం ఏంటో చెక్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్? మాక్సిమం వాల్యూ ఎంత రావచ్చు సిగ్మాయిడ్ లో? మాక్సిమం వాల్యూ 0.5. డిఫరెన్షియేట్ చేసింది అనుకోండి, ఎల్లో కలర్ డిఫరెన్షియేషన్ 0.25. ఓకే, 0.25 వస్తుంది మనం ఎప్పుడైనా డిఫరెన్షియేట్ చేస్తే. ఓకే. ఓకే, రైట్. ఇప్పుడు మనం న్యూరల్ నెట్వర్క్స్ తీసుకుందాము. న్యూరల్ నెట్వర్క్స్ లో ఏదో ఇట్లా కనెక్ట్ అయినవి. ఓకే. ఇట్లా కనెక్ట్ అయిన వాటిలో నేను ఈ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇది ఇన్పుట్, ఇది ఫస్ట్ లేయర్, ఇది సెకండ్ లేయర్ అనుకుందాం. అప్పుడు ఏంటిది, ఇది కావాలంటే ఫస్ట్ లేయర్కి వెళ్తుంది కాబట్టి W1, ఫస్ట్ నుంచి ఫస్ట్ కి వెళ్తుంది కాబట్టి 1 1. ఓకే. ఓకే, దీని నుంచి వచ్చిన అవుట్పుట్ ఇదేంటిది F11 కాబట్టి ఇది O11. ఓకే. ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్ ఇది F21 కాబట్టి ఇది O21. ఓకే, అండ్ ఇక్కడ లాస్ ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు నాకు W'11 అనే వెయిట్ అప్డేట్ చేస్తున్నాను అనుకో. ఎట్లా అప్డేట్ చేస్తా? W'11 కదా, ఎస్. న్యూ 1 ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? W'11 ఓల్డ్ వాల్యూ మైనస్ లెర్నింగ్ రేట్ టైమ్స్ ∂L by ∂W'. ఓకే, క్లియర్ కదా? ఎస్. ఓకే, ఈ టర్మ్ తీసుకుందాం ఇప్పుడు. ∂L by ∂W'11 అంటే ఏంటిది? ∂L by ∂W'11 కదా. ∂L by ∂21 into ∂21 by ∂11 into ∂11 by W'11. ఓకే, ∂11 by ∂W'11. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ టర్మ్ తీసుకుందాం. ఓకే, ఈ టర్మ్ లేకపోతే ఈ టర్మ్ తీసుకో. ఓకే. ఓకే, ఈ టర్మ్ తీసుకుంటే ఇక్కడ ఏంటిది? అవుట్పుట్ ఫంక్షన్. అవుట్పుట్ ఫంక్షన్ అంటే ఏంటిది? అవుట్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? దీంట్లో నుంచే వస్తుంది కదా. F11 నుంచే కదా O11 వచ్చేది. ఓకే, F11 లోకి మనం W'11 ఇంటూ ఎక్స్ టైమ్స్ ఏదో ఈ వాల్యూ దీంట్లోకి పార్స్ చేస్తే దాంట్లో నుంచి వస్తుంది మనకి. ఓకే, అంటే ఏంటిది? ఇక్కడ ఇది సిగ్మాయిడ్ ఫంక్షన్ కదా, మనం ఇక్కడ సిగ్మాయిడ్ యాక్టివేషన్ తీసుకున్నాం అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, సో సిగ్మాయిడ్ యాక్టివేషన్ తీసుకున్నా కాబట్టి ఈ డెరివేటివ్ నేను డిఫరెన్షియేట్ చేసిన ఓకే, సో దీన్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు నేను ఏంటి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆర్ డబ్ల్యూ తో డిఫరెన్షియేట్ చేస్తున్నా కదా, అంటే సిగ్మాయిడ్ ఫంక్షన్ నేను డిఫరెన్షియేట్ చేస్తున్నట్టే కదా. సిగ్మాయిడ్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు మాక్సిమం వాల్యూ ఏమొస్తుంది మనకి? 0.25. అంటే ఈ పర్టికులర్ వాల్యూ 0.25 కంటే ఎక్కువైతే రాదు కదా. అవును, రాదు. ఓకే, 0.25 కంటే తక్కువనే రావచ్చు మాక్సిమం అని చెప్పారు. ఓకే, సో దీన్ని ఇంకొక డిఫరెన్షియల్ టర్మ్ కూడా అది 0.25 కంటే తక్కువనే వస్తుంది కదా. ఏదో వాల్యూ చెప్పు దానికి 0.05 వచ్చింది అనుకో, ఇది సమ్ 0.2 వచ్చింది. ఓకే, ఇవన్నీ సిగ్మాయిడ్స్ నే కదా నేను డిఫరెన్షియేట్ చేస్తున్నా. అన్ని సిగ్మాయిడ్స్ అనుకున్నాను నేను న్యూరల్ నెట్వర్క్స్ లో.
ఓకే, ఒకవేళ సిగ్మాయిడ్ అనుకుంటే ప్రాబ్లం ఏంటో చెప్తున్నా చిన్ని, అన్ని ఫంక్షన్స్. సో ఇప్పుడు ఈ 3 మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 0.25 into 0.05 అంతే కదా. 1 సెకండ్. ఓకే, 0.0025. ఓకే, ఇవన్నీ మల్టిప్లై చేస్తే నాకు 0.0025 వచ్చింది. ఇప్పుడు దీని ప్లేస్ లో నేను ఏం పెట్టాలి? 0.0025. ఓకే ఎస్. ఓకే, ఫస్ట్ టైం ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏంటిది మనకి ట్రైనింగ్ లో? ర్యాండమ్ గా వెయిట్స్ ఇనిషియలైజ్ అవుతాయి. ఎస్. ఆ తర్వాత నేను అప్డేట్ చేస్తా. అంటే W'11 కి ఏదో ఒక వాల్యూ ఇనిషియలైజ్ అయి ఉంటది కదా. అవును. ఎగ్జాంపుల్ 12 అనేది ఇనిషియలైజ్ అయింది అనుకుందాం. ఓకే. ఓకే, ఇప్పుడు న్యూ వాల్యూ ఎట్లా వస్తుంది? 12 మైనస్ లెర్నింగ్ రేట్ 1 అనుకుందాం. ఓకే. ఓకే, 1 లెస్ దాన్ 1 ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఓకే, 1 అనుకున్నాం. 1 టైమ్స్ ∂L బై ∂W'11 ఇవంతా క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? 0.0025. ఓకే. ఓకే, ఇప్పుడు దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 11.075. ఓకే, ఇప్పుడు వచ్చిన కొత్త వెయిట్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు W'11 ఓల్డ్ వాల్యూ కదా. ఎస్. ఎందుకు? ఇది 11.0075 ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 12 కదా. ఎగ్జాక్ట్ గా సేమ్ రావాలని చెప్పలే, ఆల్మోస్ట్ సేమ్ వచ్చినా చాలు అని చెప్పిన. ఓకే. ఓకే, సో ఆల్మోస్ట్ సేమ్ వచ్చిందని చెప్పి ఏం చేస్తాం? కాన్వర్జెన్స్ వచ్చిందని చెప్పి మనం ట్రైనింగ్ ఆపేస్తాం. ఓకే. యాక్చువల్ గా అసలు ట్రైనింగే కాలేదు, జస్ట్ 1 స్టెప్ కి అది 2 ఈక్వల్ అయినట్టుగా మనకు అనిపించి ఆపేసినాం ట్రైనింగ్ ఫేస్. అవును. ఓకే, సో ఈక్వల్ అని ఎందుకు అనిపించింది మనకి? ఇక్కడ డిఫరెన్షియల్ అంటే గ్రేడియంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రేడియంట్ టర్మ్స్ లెస్ దాన్ 0.25 వస్తాయి. వాటిని అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు చాలా తక్కువ వాల్యూ వస్తుంది, చిన్న వాల్యూ. ఎస్. ఓకే, మన అప్డేట్ ఈక్వేషన్ ఏంటిది? ఓల్డ్ మైనస్ లెర్నింగ్ రేట్ టైమ్స్ గ్రేడియంట్ వాల్యూ కదా. ఎస్. సో ఈ గ్రేడియంట్ వాల్యూ చాలా చిన్నదైనప్పుడు దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు నాకు ఆల్మోస్ట్ సేమ్ వాల్యూ వస్తుంది. నేను ఏది చేసినా అంట్లోనే వస్తుంది. ఓకే. ఓకే. ఓకే, ఇక్కడ నేను 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి ఇది 0.0025 వచ్చింది. ఒకవేళ 6 లేయర్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏమవుతుంది? ఇంకా అంటే ఇంకా జీరోస్ పెరుగుకుంటూ వెళ్తుంది. పెరుగుతూ వెళ్తుంది. వాల్యూ మారినా కానీ ఇంకా జీరోస్ పెరుగుతుంది, అంటే ఇంకా చిన్న వాల్యూ అవుతా ఉంటది. ఓకే. ఓకే, సో అట్లా జనరల్ గా 2-6 లేయర్స్ ఏమి ఉండదు, 50 లేయర్స్ 60 లేయర్స్ అట్లా ఉంటాయి హిడెన్ లేయర్స్. ఓకే. ఓకే. అట్లాంటి చోట చాలా చిన్న వాల్యూ వస్తుంది. ఓకే. ఒక్క రన్ కే అది సేమ్ టిల్ కాన్వర్జెన్స్ అయిపోయింది, 2 సేమ్ వాల్యూస్ అని చెప్తుంది. దీన్ని వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అంటాం. ఓకే. ఓకే, వానిషింగ్ గ్రేడియంట్ అంటే ఏంటి? మనకు సిగ్మాయిడ్ యాక్టివేషన్ తీసుకోవడం వల్ల సిగ్మాయిడ్ ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు మాక్సిమం వాల్యూ 0.25 వస్తుంది. అండ్ ఇప్పుడు నీకు లేయర్స్ పెరుగుతున్న కొద్దీ డిఫరెన్షియల్ టర్మ్స్ పెరుగుతాయి. మనం చూసినాం కదా, మనం ఇక్కడ 3 లేయర్స్ లో ఫస్ట్ వెయిట్ అప్డేట్ చేసిన కాబట్టి ఇట్లా వచ్చింది, 3 వచ్చినాయి. నాకు ఎక్కువ వెళ్తున్న కొద్ది ఏమవుతుంది? ఎక్కువగా వస్తుంటాయి డిఫరెన్షియల్ టర్మ్స్. ఓకే. గుర్తులేదా అది? గుర్తుంది. ఓకే, సో అది ఎక్కువ అవుతున్న కొద్దీ ఈ చిన్న చిన్న వాల్యూస్ ని మల్టిప్లై చేస్తుంటే ఏమవుతుంది? ఇంకా చిన్న వాల్యూ అవుతుంది. సో ఆ ఇంకా చిన్న వాల్యూని ఓల్డ్ వాల్యూ నుంచి మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ సేమ్ టు ఓల్డ్ వాల్యూ అని వస్తుంది. సో ఓవరాల్ గా ట్రైనింగ్ అవ్వదు, ట్రైనింగ్ ఎండ్ అయిపోతుంది. వానిషింగ్ గ్రేడియంట్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. ఓకే, ఈవెన్ tan h వాడినా అదే అవుతుంది. ఓకే. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? అడుగుతారు. కొడుమూరి రాజు, అక్షర, మహిబాయ్. నేను ఎక్కడో మిస్ అయినాగా అది తెలియదు. సన్నీ అన్న, నేను ఎక్కడో మిస్ అయినాగా అది తెలియదు నాకు. ఫోన్ వచ్చింది అర్జెంట్ గా. హలో సారు, నా గురించి ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినప్పుడు డెరివేట్ చేస్తా అంటే వాల్యూ అక్కడ తగ్గిపోతా ఉంటది కదా సార్. అవును, అక్కడ మరి ఏ ఫంక్షన్ అయినా తగ్గిపోతూనే ఉంటది కదా అట్లా. అవును. అయితే అర్థం కాలే అంటే మరి చెప్పడం ఎందుకు, తగ్గుతుంది కదా అని అంటుంది. కానీ చెప్తా ఒక్క నిమిషం. వేరే డెరివేటివ్ చేసినా కానీ ఫంక్షన్స్ డిరైవ్ చేసినప్పుడు అది 0 to 1 కంటే ఎక్కువ ఉంది అనుకో వాల్యూ, దాన్ని మల్టిప్లై చేసినప్పుడు
అంత ఎక్కువ తగ్గదు. ఓకే, 0 to డిరైవ్ చేసినాక అంటే డెరివేటివ్ వాల్యూ 0 to 1 లోపల ఉంటే దాన్ని మల్టిప్లై చేసినప్పుడు బాగా తగ్గుతుంది. ఎగ్జాంపుల్ 2.2 into 2.3 ఇట్లాంటి మల్టిప్లై చేసినాం అనుకో కొంచెం పెద్ద వాల్యూ ఉంటుంది అది. అట్లాంటప్పుడు స్టెప్ ఫంక్షన్ లాంటివి తీసుకోవచ్చు కదా. అదే చెప్తా. మరి స్టెప్ ఫంక్షన్ తీసుకుంటే స్టెప్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయడము అట్లా దాని పర్టికులర్ సిగ్మాయిడ్ ఎందుకు వాడిందో సిగ్మాయిడ్ కూడా చెప్పిన. సిగ్మాయిడ్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు సిగ్మాయిడ్ ఫామ్ లోనే ఉంది కాబట్టి సిగ్మాయిడ్ యూజ్ చేసింది. అండ్ ఇంకొకటి సిగ్మాయిడ్ వాడడం వల్ల మనకు లాజిస్టిక్ రిగ్రెషన్ లో కూడా అడ్వాంటేజ్ ఉండే, అందుకని వాడింది అనమాట. హలో, అర్థమైందా సార్? మైక్ చిన్న చెప్తావా? చెప్తా. ఓకే, సో W'11 అప్డేట్ చేయాలంటే ఈక్వేషన్ ఏంటిది? అప్డేట్ చేయడానికి ఫస్ట్ ర్యాండమ్ గా ఒక వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది. గ్రేడియంట్ డిసెంట్ లను ఏదో ఒకటి ర్యాండమ్ వాల్యూ ఏదో ఒకటి చెప్పు. ఓకే, 18 ఇనిషియలైజ్ అయింది. ఓకే, వెయిట్ W'11 న్యూ ఇస్ ఈక్వల్ టు W'11 ఓల్డ్ మైనస్ బీటా టైమ్స్ డో W'11. ఓకే, కూల్. సో ఇప్పుడు ఇది డో ఎల్ బై డో W'11 ఏమొస్తుంది? డోఎల్ బై O31 ఇంటూ O31 బై O21 ఇంటూ O21 బై OW1 బై OW1 ఇంటూ OW1 బై W'11. ఓకే, అంతేనా? అంతే, అయిపోయింది. ఇక్కడ నుంచి వచ్చింది, ఇట్లా ఒకటి వెళ్ళింది, ఇట్లా ఒకటి వెళ్ళింది. మరి ఈ పార్ట్ చెప్పు. ప్లస్ బ్రాకెట్స్ డోఎల్ బై O31 బై O22 ఇంటూ O11 O11 ఇంటూ బై W'11. ఓకే, సో ఇందులో అన్ని నేను ఏం చేసిన న్యూరల్ నెట్వర్క్ డిజైనింగ్ లో అన్ని సిగ్మాయిడ్స్ తీసుకున్నాను. ఓకే, అన్ని సిగ్మాయిడ్స్ తీసుకోవడం వల్ల ఇక్కడ ఉన్న డెరివేటివ్స్ అన్నిటి వాల్యూ ఏముంటది? అన్ని ఒక మాక్సిమం 0.25 వస్తుంది, లేకపోతే 0.25 కంటే తక్కువనే ఉంటుంది. ఓకే, అంతే కదా. సో వీటన్నిటిని నేను మల్టిప్లై చేయడం వల్ల ఇంతకు ముందు త్రీ లేయర్స్ లో ఉన్న దానికంటే అంటే జస్ట్ ఇంతకు ముందు ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను. ఓకే, ఇది అప్డేట్ చేసినప్పుడు నాకు 0.0025 అని వచ్చింది ఇవన్నీ మల్టిప్లై చేస్తే. ఇప్పుడు ఇక్కడ ఇంకా నువ్వు డెప్త్ ఇంక్రీజ్ చేసినావు కాబట్టి వీటన్నిటిని ఇవన్నీ లెస్ దాన్ 0.25 వీటన్నిటిని మల్టిప్లై చేస్తే ఇంకా చిన్న వాల్యూ వస్తుంది కదా. ఇంకా చిన్న వాల్యూ రావడం వల్ల ఏంటిది? ఈ రెండు సేమ్ అని చెప్పేస్తావు. ఓకే, సో నెంబర్ ఆఫ్ లేయర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ కాన్వర్జెన్స్ అనేది చాలా తక్కువ అయిపోతుంటుంది. ఓకే, సో ట్రైనింగ్ అసలే అవ్వట్లేదు కాబట్టి దీన్ని వానిషింగ్ గ్రేడియంట్స్ ప్రాబ్లం అంటాం. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్. ఇది ఓకే కదా. వానిషింగ్ గ్రేడియంట్స్ అంటే ఏంటిది? వెంటనే కాన్వర్జ్ అవుతుంది. ఓకే, ఇమీడియట్ కాన్వర్జెన్స్ కూడా ఎందుకు అవుతుంది? అంటే కాన్వర్జెన్స్ ఎందుకు అవుతుందంటే సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి అది అవుతుంది. యాజ్ గ్రేడియంట్ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 1 ఉండడం వల్ల ఇమీడియట్ కాన్వర్జెన్స్ అవుతుంది. లెస్ దాన్ 1 ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ లేయర్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఓవరాల్ గ్రేడియంట్ టర్మ్ అనేది చాలా చిన్నగా అయిపోతుంది అన్నమాట. సో ఇమీడియట్ కాన్వర్జెన్స్ అవుతుంది. ఇమీడియట్ కాన్వర్జెన్స్ దీన్ని వానిషింగ్ గ్రేడియంట్స్. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్. ఓకే, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ అంటే దీనికి ఆపోజిట్. ఇక్కడ ఏంటిది? లెస్ దాన్ 1 చాలా చిన్న వాల్యూ అవుతుంది. ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ లో ఏంటి అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ వాల్యూస్ ఏవైతున్నాయో అవి పెద్ద వాల్యూస్ ఉంటాయి. లార్జ్ వాల్యూ అన్ని మల్టిప్లై అవుతున్నా కొద్ది ఏమవుతుంది? ఓవరాల్ గ్రేడియంట్ టర్మ్ ఇంకా లార్జ్ అవుతుంది. ఓకే, సమ్ లార్జ్ వాల్యూ ఏదో ఒకటి అనుకుందాం. ఓకే, 10 వచ్చింది అనుకుందాం. ఓకే, 10 ఏవో ఇట్లా 10s వచ్చినాయి. ప్లస్ ఇక్కడ 10 ఎంత వస్తుంది? ఇది 2000 కదా. ఓకే, 2000 వచ్చింది. ఇప్పుడు నేను W అప్డేట్ చూసుకుంటే ఏంటిది? 18 - 2000
ఎంత వస్తుంది? 18 మైనస్ 2000 అంటే 1980 అనుకోకండి. 82 మైనస్ 1982 వస్తుంది. 1980. ఓకే ఓకే, ఇది ఇంతకు ముందు వచ్చింది 18, చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. సో కాన్వర్జెన్స్ అవ్వకూడదు. ఓకే కదా? ఓకే సో ఏం చేస్తా, మళ్ళీ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా. మళ్ళీ దేంతో ఇప్పుడు మైనస్ 1982ని మళ్ళీ తీస్తాం. మళ్ళీ చేసినప్పుడు మళ్ళీ గ్రేడియంట్స్ ఏమొచ్చినాయి, ఎలాగో లార్జ్ వాల్యూస్ వస్తున్నాయి కదా దీంట్లో. లార్జ్ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి సమ్ లార్జ్ వాల్యూ అనుకుందాం, ఒక 10 9 ఓకే 10 ఓకే. అంటే ఏంటిది 900 ప్లస్ 900 1800 వచ్చింది అనుకుందాం. ఓకే ఓకే 1800 మైనస్ 1982 మైనస్ 1800 ఎంత వస్తుంది? మైనస్ 3782 ఏదో సమ్ 37 ఏదో నెంబర్ వస్తుంది. 3782 ఓకే 3782 ఇంతకు ముందు ఫస్ట్ ఏమో 18 ఉండే, ఆ తర్వాత మైనస్ 1982 అయింది. ఈ రెండు దగ్గర లేవని మళ్ళీ అప్డేట్ చేసినాం. ఇది చెక్ చేస్తే మళ్ళీ దగ్గరలో. ఓకే మళ్ళీ చెక్ చేసినా మళ్ళీ దగ్గర ఉండదు. ఎందుకు? ఓవరాల్ గ్రేడియంట్ టర్మ్ ఎక్కువ ఉండడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ స్టేజ్ లో వెయిట్ వాల్యూ అనేది చాలా ఎక్కువ వేరీ అవుతుంది. ఓకే సో ఎక్కువ వేరీ అవ్వడం వల్ల ఎప్పటికీ అది కన్వర్జ్ అవ్వదు. ఓకే ఓకే ఇంకా పెద్ద వాల్యూస్, ఇంకా డిఫరెన్స్ ఎక్కువ అవుతున్న కొద్ది ఏంటిది ఇంకా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది, బట్ ఎప్పటికీ కన్వర్జ్ అవ్వదు. దీన్ని ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ అంటారు. ఓకే 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 ఇది కూడా సిగ్మాయిడ్ వల్ల అవుతుంది, బట్ సిగ్మాయిడ్ వల్ల అవుతుంది అది ఒకటే కొన్ని కేసెస్ లోనే అవుతుంది. ఓకే ఏ కొన్ని కేసెస్ లో అవుతుంది సిగ్మాయిడ్ వల్ల ఇది అంటే, నార్మల్ గా సిగ్మాయిడ్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే ఏంటిది 0.25 కదా మనకు మాక్సిమం వాల్యూ. 0.25. మరి గ్రేటర్ దాన్ 1 లార్జ్ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే, నార్మల్ గా సిగ్మాయిడ్ ఫంక్షన్ మనం తీసుకున్నప్పుడు ఇట్లా. ఓకే ఓకే సిగ్మాయిడ్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఏంటిది, ఇవన్నీ ఇన్పుట్స్ కదా, దాంతో పాటుగా దీనికి ఒక బయాస్ వాల్యూ కూడా ఉంటుంది. అంటే W ట్రాన్స్పోజ్ X ప్లస్ B ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇది గ్రేటర్ దాన్ 0 అయితే 1, లెస్ దాన్ 0 అయితే 0. ఇది పర్సెప్ట్రాన్ కి. ఇట్లానే దీనికి సిగ్మాయిడ్ అప్లై చేస్తాం, సిగ్మాయిడ్ ఆఫ్ W ట్రాన్స్పోజ్ X ప్లస్ B అని చెప్పి. B అంటే ఇంకొక ఇన్పుట్ అనమాట, బయాస్ ఇన్పుట్. ఓకే అది కూడా మనం ఇవ్వచ్చు. సో ఈ బయాస్ వాల్యూస్ చాలా ఎక్కువ చూస్ చేసుకున్నప్పుడు, లేదా వెయిట్స్ ఎక్కువగా చాలా హై వాల్యూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ 0.25 కి ఈ వాల్యూస్ మల్టిప్లై అవుతాయి. ఓకే నార్మల్ పైన కూడా అవుతుంది మనకి, నార్మల్ ఏది వానిషింగ్ గ్రేడియంట్స్ లో కూడా అవుతుంది. అక్కడ అజంప్షన్ ఏం తీసుకున్నా అంటే, వెయిట్స్ బయాస్ చిన్న వాల్యూస్ తీసుకున్నాం అని చెప్పి అజంప్షన్ తీసుకున్నాం. ఓకే ఓకే ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ మనం ఫస్ట్ చూస్ చేసుకున్నట్టు ర్యాండమ్ గా చూస్ చేసేటప్పుడు వెయిట్స్ బయాస్ వాల్యూస్ ఎక్కువ లార్జ్ వాల్యూస్ తీసుకున్నాం అంటే, లార్జ్ వాల్యూస్ 0.25 తో మల్టిప్లై అవుతాయి. సపోజ్ ఇది 1000 తీసుకున్నాం అనుకో వెయిట్ వాల్యూ, లేదా బయాస్ వాల్యూ 1000 తీసుకున్నాం అనుకో, 1000 ఇంటూ 0.25 ఏమవుతుంది? ఎంతకంటే ఇది ఓకే 250 అంతే కదా, 250 అవుతుంది. 250. ఓకే సో ఇప్పుడు నీకు 250 అనేది వచ్చింది గ్రేడియంట్ వాల్యూ. ఇట్లా ఒక గ్రేడియంట్ కి వచ్చింది. ఇట్లా ఎన్ని 4 గ్రేడియంట్స్ ఉన్నాయి అనుకో, 250 ఇంటూ 250 200 ఏవో వాల్యూస్ మల్టిప్లై అయితే ఏంటిది లార్జ్ వాల్యూ వస్తుంది. అవును మళ్ళీ ఓకే దీని వల్ల కూడా సిగ్మాయిడ్స్ లో ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ అక్కర్ అవుతుంది. ఓకే ఓకే ఇది ఎట్లా ఎందుకు అక్కర్ అవుతుంది అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది. న్యూరల్ నెట్వర్క్స్ లో న్యూరాన్ కి ఇన్పుట్స్ ఎట్లయితే మనం ఇస్తున్నామో అట్లనే ఒకటి బయాస్ కూడా ఇవ్వచ్చు, మన ఇష్టం అది. ఓకే ఓకే బయాస్ ఇచ్చినా ఇవ్వకున్నా సరే, బయాస్ వదిలేసినా ఈ వెయిట్స్ ఫస్ట్ ఇనిషియలైజ్ అయిన వెయిట్స్ చాలా హై వాల్యూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ హై వాల్యూ గ్రేడియంట్ టర్మ్ తో మల్టిప్లై అవుతుంది కదా. మల్టిప్లై అయినప్పుడు ఏంటి అంటే, ఫస్ట్ టైం మల్టిప్లై కాదు, సెకండ్ టైం వెళ్ళేసరికి మల్టిప్లై అవుతుంది దీనికి. ఓకే ఓకే సెకండ్ టైం వెళ్ళేసరికి ఏంటిది, ఈ వెయిట్ మీదనే, ఇక్కడ వచ్చే వెయిట్ మీదనే ఈ ఫంక్షన్ డిపెండెంట్ కదా అవుట్పుట్. అంటే ఇది దీనికి మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయినప్పుడు ఏంటి, గ్రేడియంట్ టర్మ్ అనేది లార్జ్ వాల్యూ వస్తుంది. లార్జ్ వాల్యూ వచ్చినప్పుడు ఎప్పటికీ కన్వర్జ్ అవ్వదు. ఓకే సో ఓకే వానిషింగ్ గ్రేడియంట్స్ అంటే ఇదేంటి కాన్వర్ట్ ఎట్లా చెప్పాలి కంటే, కానీ లెస్ అమౌంట్ వస్తుంటుంది కానీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎక్కువ అవుతుంటుంది. ఓకే అంటే ఏంటిది అంటే ఇమీడియట్ కాన్వర్జెన్స్ వస్తుంది. ఓకే ఇమీడియట్ కాన్వర్జెన్స్ దీంట్లో వస్తుంది. దీంట్లో ఈ గ్రేడియంట్లో ఏమవుతుంది అంటే, ఎక్స్ప్లోడ్ అవుతుంది అమౌంట్, నంబర్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఇప్పుడు సపోజ్ ఇందాక చెప్పాం కాదు, నంబర్ హెవీగా ఎక్స్ప్లోడ్ అవుతుంది కానీ మనం మల్టిప్లై కన్వర్జ్ అవ్వదు. కన్వర్ట్ అవ్వదు. ఓకే ఇమీడియట్ కాన్వర్జెన్స్ రీజన్స్
ఇమీడియట్ కన్వర్జెన్స్ రీజన్ ఇదేంటి, మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ పెట్టుకుంటాము ప్లస్ డిఫరెన్షియేషన్ చేసినప్పుడు వాల్యూ లైట్ కొంచెం కొంచెమే తగ్గుతుంటుంది. లో వాల్యూ అని చెప్తా. గ్రేడియంట్ వాల్యూ స్మాల్ ఉండడం వల్ల, ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ డిఫరెన్షియల్ గ్రేడియంట్ వాల్యూ స్మాల్ ఉండడం వల్ల ఓవరాల్ గ్రేడియంట్ వెరీ స్మాల్ అవుతుంది. ఓకే ఓకే, సో ఉన్న వాల్యూ నుంచి చాలా చిన్న వాల్యూ తీసేసినప్పుడు ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది కాబట్టి కాన్వర్జ్ అవుతుంది. ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్ లో ఏంటి, ఇండివిజువల్ గ్రేడియంట్ వాల్యూస్ హై ఉండడం వల్ల ఓవరాల్ గ్రేడియంట్ వాల్యూ వెరీ హై అవుతుంది, ఎప్పటికీ కాన్వర్జ్ అవుతుంది. ఓకే, సో ఇది సిగ్మాయిడ్స్, టాన్ హెచ్ వీటిలో ఉన్న డ్రాబ్యాక్స్ అన్నమాట. ఈ డ్రాబ్యాక్ నువ్వు ఓవర్కమ్ చేసుకుంటా అంటే నువ్వు పర్ఫెక్ట్ గా నేను వెయిట్స్ బయాస్ నేను పర్ఫెక్ట్ గా చూస్ చేసుకుని కరెక్ట్ గా డిజైన్ చేసుకుంటా అంటే వాటితో డిజైన్ చేసేసుకోవచ్చు. బెస్ట్ ఫంక్షన్స్ వస్తాయి సిగ్మాయిడ్ టాన్ హెచ్ తో. ఒకటే ఏంటి అంటే ఆ వెయిట్స్ చూస్ చేసుకోవడం, బయాస్ చూస్ చేసుకోవడం చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. సో అంతా చూస్ చేసుకున్నా నువ్వు లేయర్స్ డెప్త్ ఇంక్రీజ్ చేస్తున్నా కొద్దీ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అయితే పోదు. ఓకే, చాలా ఎక్కువ లేయర్స్ పెడితే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా వానిషింగ్ గ్రేడియంట్స్ వచ్చేస్తుంది అది. ఓకే, సో వీటిని ఓవర్కమ్ చేయడం కోసం మనం లీనియర్ యాక్టివేషన్, ఓకే, రెక్టిఫైడ్ లీనియర్ యాక్టివేషన్, రేలో ఉండే లీనియర్ యాక్టివేషన్ ఇవ్వండి మరి. అదే లీనియర్ యాక్టివేషన్ యూనిట్, ఓకే, లీనియర్ యూనిట్స్ అంటే ఇక్కడ రెక్టిఫైడ్ లీనియర్ యూనిట్స్. ఓకే ఓకే, ఇంకొకటి సాఫ్ట్వేర్ ఇట్లాంటివన్నీ వెళ్తుంటాం అనమాట. ఓకే ఓకే, లీనియర్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, దానికోసం రేలోకి వెళ్తాం, రేలో నుంచి సాఫ్ట్ ప్లేస్ కోసం దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. సో వీటిలలో ఏంటి అంటే వానిషింగ్ గ్రేడియంట్స్, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్స్, ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ రెండింటిని ఓవర్కమ్ చేయడానికి కొత్త యాక్టివేషన్ ఫంక్షన్స్ చూస్తాం. ఓకే, ఇంకా ఉంటాయి మంచి, ఇంకా ఉంటాయి నాయిస్ రేలు, లీకీ రేలు. ఓకే, ఓకే చిన్ని, తీసుకెళ్ళి దాంట్లో పెట్టి యాక్టివేట్ రైలు అని క్లిక్ చేయాలి. ఏం చిన్ని, ఇవన్నీ తీసుకెళ్ళి ఆ ఫంక్షన్ లో పెట్టి యాక్టివేట్ రైలు అంటే యాక్టివేట్ అయిపోతుంది. ఏం చేయవు, ఒక లేయర్ నువ్వు రాసినావు, హిడెన్ లేయర్ లో నాకు 50 ఇవి కావాలి, దాంట్లో యాక్టివేషన్ ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేస్తావు అంతే. యాక్టివేషన్ ఈజ్ ఈక్వల్ టు రేలో అని పెట్టినావు అనుకో, ఆ 50కి రేలో యాక్టివేషన్స్ వచ్చేస్తాయి. కోడ్ లింక్ వన్ లైన్ లోనే రాస్తావు, యాక్టివేషన్ ఈజ్ ఈక్వల్ టు రేలో అని. ఓకే ఓకే, సిగ్మాయిడ్ కావాలంటే సిగ్మాయిడ్ అని రాస్తావు. ఓకే, యాక్టివేట్ ఈక్వల్ టు సిగ్మాయిడ్. వావ్. ఓకే చిన్ని, ఎవరికైనా ఏమైనా డౌట్స్ వచ్చినాయా? నో, సైన్ అవుట్ డౌట్స్. సన్నీ అన్న, శ్రీకాంత్ అన్న, మహేందర్ అన్న, బిందు, సాయినాథ్, అక్షర. ఓకే చిన్ని, డన్. ఎల్లుండి కంటిన్యూషన్, ఎల్లుండి మిగిలిన యాక్టివేషన్స్ చెప్తాను, చెప్పి డేటా సెట్ స్టార్ట్ చేస్తాను. రేపు దావత్ అయితే అంతే ఇష్టం. ఇంటికి కాల్ చేస్తావు కదా, మాకేం లేదా మరి? రేపు కాల్ చేస్తాను. ఎంత ఇష్టం? మాకేం లేదా? వచ్చేసి ఇష్టం చేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ ఏంటి ఇష్టం? చిన్ని నువ్వు మాట్లాడేది అసలు ఏం వినిపించట్లేదు, అదేదో రోబో మాట్లాడినట్టు. నన్ను వచ్చి తీసుకెళ్ళి మైక్ లకు మొత్తం మూవ్ అయినట్టుంది నాకు. అలైవ్ అంత అలానే ఉన్నట్టుంది. క్లీన్ చేయరేమో మొత్తం పీకింగ్. రేపటి వచ్చి తీసుకోపో. ఏడికి రాని తీసుకోపోయేది. ఏవో పార్సల్ ఏం వండినా ఓ పార్సల్ కట్టాను ముఖాన కొట్టరాదు అంతే బయట నుంచి.
పోయి హారన్ కొట్టు బయటకు వస్తాడు, ఇట్లా బుట్ట పెడతాడు ఒకటి, బుట్టలు వేసి వచ్చేసి కాంటాక్ట్ అని తెలియదు ఏంటండి కాంటాక్ట్ డెలివరీ అంటున్నా. అంతేగా. ఏం చేస్తున్నారా ఆ? ఏం చేస్తున్నా కరోనా కరోనా ఏం చేస్తుంది అంటున్నా కరోనా వీడు తిన్నా అంతేలే, అది కూడా నిజమేలే. కరోనా వీళ్ళు ఏం చేస్తుంది అంటున్నాడు. వాళ్ళ దగ్గర కూడా రాదు. భయపడుతున్నాడు దాని గురించి. స్ట్రాంగ్ హేమంత్. వీక్ కరోనా క్రాంతి, స్ట్రాంగ్ ఏమది కాదు. వాడు ముందల వీక్ అది. వాడు మన ఫోన్ వేసి మీరు బతుకుతున్నారు రా అంటే మరి నువ్వే చేస్తున్నారా అంటే భయం అవుతున్నారు. నా ఎంత వస్తే బయటకు రావచ్చు. ఇందాక మైక్ మ్యూట్ చేయడం మర్చి